ఏ సాధు, అసలు ఏం చేస్తున్నావు అక్కడ? అక్కడ దేవుడు గీవుడు ఏం లేడులే. ఓ కంచెందుకు తీసావు? ఎందుకు దేవుడి మీద మీకు అంత కోపం? ఎందుకు రాదు కోపం? గంగలో మునిగితే మోక్షం వస్తుందని నమ్మి వెళ్ళాం. ప్రాణాల మీద తీసుకొచ్చాడు మీ దేవుడు. మిమ్మల్ని హింసిస్తే దేవుడికి వచ్చే లాభం ఏంటి? పోనీ మిమ్మల్ని చంపాలంటే ఆ దేవుడికి పురుగు సాయం కావాలా? లేదంటే కుంభమేళ దాకా మిమ్మల్ని రప్పించాలా? పిడిగే మీ ఇంటి మీద పడలేడా? చిటుకేసి ఆ సముద్రాన్ని నీ ఇంటిలోకి రప్పించలేడా? అంత వెనకేసుకొని వస్తున్నావు ఉంటే వచ్చి ఆదుకోవాలి కదా. ఏడి నీకో స్నేహితుడున్నాడు. వాడు నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలా. అప్పుడు వాడి దృష్టిలో నువ్వు ఫోన్ ఎత్తనట్ట, చచ్చినట్ట. అట్ట ఎత్తనట్టే. మరి దేవుడు నీకు కనిపించకపోతే ఉన్నట్ట, లేనట్ట? ఎవరికి తెలుసు? మీ మధ్యన దేవుడు ఉన్నాడేమో, మీ సమస్య తీర్చడానికి వచ్చాడేమో. మీకు తెలుసా? అలా ఉన్నాడని నమ్మే 100 మైళ్ళు వెళ్లి గుళ్ళల్లో గంటలు గంటలు నిలబడి వచ్చాం. కాళ్ల నొప్పులు తప్ప మా కష్టాలు తీరలేదు. నీ ఇంటికి నీకు ఇష్టమైన బంధువు ఒకరు వచ్చారు. ఏం చేస్తావు? ఏం చేస్తాం? కష్టమైనా ఓ 4 రోజులు ఉంచుకొని శుభ్రంగా చూసుకొని పంపిస్తాం. దేవుడు కూడా అంతే. నిన్ను గంటలు తన సన్నిధిలో ఉంచుకున్నాడంటే నిన్ను కష్టపెట్టాలని కాదు, నువ్వంటే ఇష్టపడ్డాడు అని అర్థం. నీకు కష్టం వస్తే శిక్ష అనుకోవద్దు. దేవుడు నీకు ఇస్తున్న శిక్షణ అనుకో. జీవితంలో ఎదుగుతావు. ఈ కథల్ని బాగానే చెప్తారులేండి. ఆ దేవుడు ఉంటే ఎక్కడ కనబడమనండి. రావాలా? ఆయన చెప్పింది మీరేం ఆచరిస్తున్నారో నేను రావాలి. తరాల తరబడి మీ వెన్నుగా నిలబడి మిమ్మల్ని నడిపిస్తున్న సనాతన ధర్మాన్ని, సాంప్రదాయాలని మీ చేతులారా మట్టి పాలు చేసుకుంటున్నారు. అందుకు రావాలా? ఈ రోజుల్లో ధనమండి. ధనం ఎక్కడుంటే అక్కడికి వెళ్తాం. ఇంకా ధర్మం పాటించాలి అంటే సర్వం జగన్నాథం. అమ్మ పాలు తాగి అజీర్ణం అన్నవాడు లేడు, కృత్రిమ పాలు తాగి ఆరోగ్యంగా ఉన్నవాడు లేడు. అందుకే అన్నారు, స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అని. నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా ఆచరించుంటే పరధర్మాలు నీ నెత్తికేకి నాట్యం చేసేవి కావు. ఏ ఆ రాముడి కథ రామాయణంగా చెప్పినా, ఆ కృష్ణుడి కథ భాగవతంగా చెప్పినా అందులో మీరు వెతికితే దొరకని రీతేది, మీ ప్రశ్నలకు దొరకని జవాబేది? మీరు ఆచరించుకుంటా దేవుళ్ళు అంటారేంటి? ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఆకాశానికైనా అంచు కనిపెట్టగలవేమో, ఎప్పటికీ అంతే కనిపెట్టలేనంత గొప్పది మన సనాతన ధర్మం. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ప్రపంచంలో ఏ దేశానికైనా పాఠం చెప్పొచ్చు. సనాతన ధర్మం అంటే ఏమిటి స్వామి? ఈ ప్రకృతితో ఎలా ఉండాలి, ఈ విశ్వంతో ఎలా నడవాలి, అత్యుత్తమ బుద్ధిజీవిగా దాన్ని ఎలా నడిపించాలి అని నడిపించే నడవడికే సనాతన ధర్మం. కానీ మీరేం చేస్తున్నారు? నదులను ఆక్రమించుకుని దేవుడిచ్చిన వర్షాన్ని వరదలుగా మార్చుకుంది ఎవరు? మీరు. మీ స్వార్థం. వ్యర్థాలన్నిటితో కనిపించిన ప్రతి దాన్ని కలుషితం చేసుకుంది ఎవరు? మీరు. మీ స్వార్థం. తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, చివరికి మట్టిని కూడా కలుషితం చేసి శతాయుషుని అర్ధాయుషుగా మార్చుకుంది ఎవరు? మీరు. మీ స్వార్థం. అంతెందుకు? తల్లిదండ్రులకు తిండి పెడుతున్నారా? అనాథ శరణాలయాల్లో పెడుతున్నారు. చదువు చెప్పిన గురువుల్ని గౌరవిస్తున్నారా? తల తిప్పుకుని వెళ్ళిపోతున్నారు. పెద్దలతో మాట్లాడడం నామోషి, దేవుడికి దండం పెట్టడం నామోషి, గుడికి వెళ్ళడం నామోషి, బొట్టు పెట్టుకోవడం నామోషి, ప్రసాదాన్ని ఆరగించడం నామోషి. అందుకే ప్రసాదాన్ని విషాలుగా మారుస్తున్నారు, ఆలయాల్ని రాజకీయ ఆవాసాలుగా మారుస్తున్నారు, అండగా ఉండాల్సిన దేవుణ్ణి ఆదాయ మార్గంగా మారుస్తున్నారు. అటువంటి మీ ముందుకి దేవుడు రావాలా? మెళ్ళో బోర్డు వేసుకుని కనిపించాలా? ఈ విశ్వంలో రెండే నిజం. ఒకటి నిన్ను కాచే దైవం, 2 నువ్వు ఆచరించే ధర్మం, సనాతన హైందవ ధర్మం. ఈ సమస్త విశ్వాన్ని గడగడలాడించిన ఆ కాలకోట విషయాన్ని శంఖంలో నింపి కంఠంలో దాచుకున్న వాడు నా శివుడు. ఇప్పుడే పుట్టిన ఈ పిచ్చి పురుగో లెక్క
దాన్ని అంతు చూస్తాం. దాన్ని పుట్టించిన వాడి అంతు చూస్తాం. వేర్ దెర్ ఇస్ ఎ బ్యాడ్, వేర్ దెర్ ఇస్ ఎ గుడ్. బీ బ్రేవ్.